హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఏపీ హైకోర్టుకి సంబంధించి 2026 నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి మన వీడియోస్ వన్ బై వన్ సిరీస్ చేసుకుంటూ వెళ్దాము. అయితే ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే కంప్లీట్ స్ట్రాటజీ అండ్ డీటెయిల్స్. ఏం డీటెయిల్స్? మన నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది నాకు మెసేజెస్లో కామెంట్ సెక్షన్లో నేను చూస్తూ ఉన్నాను. సార్, ఒక డీటెయిల్డ్ వీడియో ఎగ్జామ్ డేట్ ఎక్స్పెక్టేషన్స్, దాని తర్వాత ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ట్రెండ్గా మారినాయో, క్రేజీగా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి వర్క్ రోల్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ పోస్ట్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దానికి సంబంధించి మనం క్లియర్గా మాట్లాడుకుందాము. అండ్ ఇవి ఎందుకు ట్రెండీగా ఉన్నాయి, ఎందుకు ఈజీగా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ డిగ్రీ, దాని తర్వాత టైపింగ్ అవసరం లేదు అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి వేకెన్సీస్కి చాలామంది ఇంకొక డౌట్ కూడా ఏమడుగుతున్నారంటే, సార్ లా ఏదైతే మనం హైకోర్టులో వర్క్ చేయబోతున్నాం కదా, మాకు లా డిగ్రీ లేదు అండ్ లా మీద గ్రిప్పు లేదు, జస్ట్ ఏదో పాలిటీ చదువుకున్నాము, పాలిటీలో ఆర్టికల్స్ అవి మాత్రమే తెలుసు, మేము హైకోర్టులో వెళ్తే మాకు ప్రమోషన్ ఛానల్ బాగుంటుందా, లేదంటే ఎవరైతే లా చదువుకున్నారో వాళ్ళ ప్రమోషన్ ఛానలే బాగుంటుందా అనేది కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఎస్, మాట్లాడుకుందాం, ప్రతిదీ ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాము. అండ్ దాని తర్వాత ఎలిజిబిలిటీ, బీటెక్ ఎలావా కాదా, ఫైనల్ ఇయర్లో ఉన్నాము, కొంతమంది మాకు బ్రేక్ ఉంది, ఒక 2 ఇయర్స్ బ్రేక్ ఉంది, లేదంటే మా దగ్గర ఇంటర్మీడియట్ తర్వాత కూడా బ్రేక్ ఉంది, ఈ బ్రేక్ కూడా వాళ్ళు పరిగణిస్తారా లేదా, ఇది కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాము. అండ్ శాలరీ అండ్ ప్రమోషన్స్, దాని గురించి కూడా క్లియర్గా నేను మీకు మాట్లాడతాను. ఓకే, ప్రిపరేషన్ స్ట్రాటజీ కొద్దిగా సింపుల్గా చెప్తాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియో డౌట్స్ క్లియరేషన్కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ మాట్లాడతాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు కావాలనుకుంటే సబ్జెక్ట్ వైజ్ మన స్కై అకాడమీ గురించి తెలిసింది కదా, సబ్జెక్ట్ వైజ్ హై ఈల్డ్ మెటీరియల్స్, దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటాను నేను మీకు ఫ్రీగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు ఏం కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేశారు అంటే మన ఛానల్లో ఏపీ హైకోర్టు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఒక క్లారిటీ వస్తుంది నాకు. సో దట్ ఇంకా వీడియోస్ నేను మీకు తెచ్చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ మనం ఆల్రెడీ మనకు తెలిసిందే, మనకి అసిస్టెంట్కి సంబంధించి అండ్ ఎగ్జామినర్కి సంబంధించి 100+ పోస్టులు ఉన్నాయి. ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి, బీటెక్ కూడా ఎలిజిబులే, ఎనీ డిగ్రీ అండి, ఏదైనా మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అయితే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, లేదంటే ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే మీరు ఇనెలిజిబుల్. ఎందుకంటే మనకి అప్లికేషన్ కట్ ఆఫ్ డేట్ 19వ తారీఖు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీ చేతిలో సిఎంఎం అన్నా ఉందా, మీ బీటెక్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, మీకు కన్సల్టేటెడ్ మార్క్స్ మేమో మీ చేతిలో ఉందా, లేదంటే ఒరిజినల్ డిగ్రీ ఓడి అన్నా ఉందా, లేదా పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నా ఉందా, ఉంటే అప్పుడు మీరు ఎలిజిబుల్. ఈ మూడిట్లో ఏదో ఒకటైతే ఉండాల్సిందే. ఈ మూడిట్లో ఏది లేదు అంటే మీరు ఇనెలిజిబుల్. ఓకే, ఎనీ డిగ్రీ ఉండాల్సిందే. ఈ రెండింటికి సంబంధించి ఒకే అప్లికేషన్ ఉంటుంది, ఒకే ఫీజు కడతారు, 800 ఏమో ఉంది. దానికి సంబంధించి నేను మీకు డీటెయిల్ వీడియో చేసిస్తాను, ఎలా అప్లికేషన్ పెట్టాలి ఏంటి. టైం అయితే తక్కువ ఉంది, అయితే మీకు కావాలనుకుంటే చెప్పండి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు చేసిస్తాను. అయితే ఈ పాయింట్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. మీ చేతిలో సిఎంఎం కానీ ఓడి కానీ పీసీ కానీ ఉంటే ఎనీ డిగ్రీ ఎలిజిబుల్, ఈవెన్ బీటెక్ కూడా ఎలిజిబులే. అండ్ 18+ ఇయర్స్ ఉండాలి, అది తెలిసిందే. డిగ్రీ వచ్చారంటే మినిమం ఉంటుందిలేండి. మిగతా డిగ్రీస్ కూడా దానికి సంబంధించి మీరు అడగండి. మిగతా డిగ్రీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ప్రతిదీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎలిజిబులే. ఓకే, దీన్ని పైన చేస్తున్నారు అంటే ఆ పైన చేస్తున్నా ఎలిజిబులే. ఇదైతే ఉంది కదా, దీని తర్వాత మీరు మాస్టర్స్ చేశారు, దాని తర్వాత ఏది చేసినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుందంటే, సార్ కోర్టు జాబ్స్ ఎవరైతే మనకి చీఫ్ జస్టిస్ ఉంటారో వాళ్ళు, లేదంటే హయ్యర్ లెవెల్ ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళు రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారంట కదా, ఆ రిఫరెన్స్లోనే ఎక్కువ మెరిట్ లిస్టులో ఆ పేర్లే వస్తూ ఉంటాయంట కదా. అంటే లేదండి, కాలం మారిపోయింది. ఒకప్పుడు మీరు మాట్లాడేది కాస్త సమ్ పర్సంటేజ్ నిజం అనుకోవచ్చు, కానీ ప్రస్తుతం ప్రతిదీ మన వేరే డిస్ట్రిక్ట్స్లో లేదంటే సెంట్రల్ లెవెల్లో ఏదైనా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ ఏమైనా జరుగుతుందేమో, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ పేపర్ లీకులు కానీ, ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ హెడేక్స్ కానీ, మీకు ఎస్ఎస్సి లాగా లేదంటే ఎస్ఎస్సి మన ఇడిక్విటీ ఇలాంటి తప్పులు, ఇలాంటి యూపీఎస్సీలో ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు, వాళ్ళకి జాబ్ వచ్చేసింది, ఇవన్నీ కాదు. మనకి ప్రస్తుతానికైతే మన డిఎస్సి కానీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ, లేదంటే మనకి ఏపీపీఎస్సీ కానీ జాగ్రత్తగానే, సరే నోటిఫికేషన్స్ డిలే అవుతున్నాయి, లేదంటే ఎగ్జామినేషన్స్ డిలే అవుతున్నాయి, కానీ ఈ పేపర్ లీక్ పంచాయతీలు ఇవి చాలా వరకు తక్కువ. అండ్ సెలక్షన్స్ కూడా నీట్గానే జరుగుతుంది. హైకోర్టు ప్రస్తుతం డిఎస్సి ఏపీపీఎస్సీ కాకపోయినా హైకోర్టు వాళ్ళ జుడిషియల్లో వాళ్ళే ఎగ్జామ్స్ పెట్టుకున్నా, వాళ్ళకి సపరేట్ బోర్డు ఉన్నా,
ప్రస్తుతానికి మెరిట్ సెలక్షనే జరుగుతుంది. ఓకేనా? ఎక్కడా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నమ్మొద్దు. అనవసరంగా మీరు వాళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టుకోవటము ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఓకే? క్లియర్‌గా మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. నాకు తెలిసిన పీపులే ఎంతోమంది మన స్టూడెంట్స్ కూడా చాలామంది డిస్ట్రిక్ట్ పోస్ట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌లో చేస్తూ ఉన్నారు. దాని తర్వాత హై కోర్ట్స్‌లో కూడా చేస్తూ ఉన్నారు. సో, అందుకని మీరు టెన్షన్ ఏం పడకండి. ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. హ్యాపీగా మెరిట్ లిస్ట్‌లోనే ఈ సెలక్షన్స్ జరుగుతాయి. అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా? లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్? ఏ టాపిక్ ని సబ్జెక్ట్ తో లింక్ చేయాలి? అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి? నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్ స్కై అకాడమీ 360 డిగ్రీస్. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ నీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకున్నాం అనుకుంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్ ఇది. ఓకే, 80కి 80 అటెంప్ట్ చేసి వచ్చే ఎగ్జామ్ ఇది. ఓకేనా? దానివల్ల కాస్త కూస్త కట్ ఆఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అవును. కాకపోతే టెన్షన్ ఏం లేదు. నెగిటివ్ మార్కులు ఉండటమే మంచిది. ఆ క్వశ్చన్ తప్పో రైటు అని చెప్పి కొద్దిగా టైం వెయిట్ చేయటము, దాని తర్వాత దానికి సంబంధించి నువ్వు దాన్ని స్కిప్ చేయడమా లేదంటే ముందుకు వెళ్ళటమా జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తూ కూర్చుంటావు. దానివల్ల టైం తినేస్తుంది. అనవసరంగా ఈజీ క్వశ్చన్స్ ఏవైతే చివరిలో ఉన్నాయో వాటిని వదిలేసుకుంటూ వెళ్ళిపోతాం. సరే, నెగిటివ్ మార్కింగ్ సంబంధించి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండటమే మంచిది. ఓకే, సో ఎనీవేస్ కట్ ఆఫ్కి సంబంధించి ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు, కొద్దిగా టైం ఉందిలేండి, మాట్లాడదాం కట్ ఆఫ్కి సంబంధించి కూడా. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకుంటే ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు సార్, ఎప్పుడు ఉండొచ్చు అంటే మనం గతంలో ఎగ్జామ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకుంటే 2025 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మే 6వ తారీఖు వచ్చింది, ఆగస్టున కండక్ట్ అయింది. అంటే ఎంత గ్యాప్ ఉంది? 3 నెలలు గ్యాప్ కనిపిస్తూ ఉంది. అదే విధిగా హిస్టారికల్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మనం చూసుకున్నాం అనుకుంటే మనకి 19వ తారీఖు అప్లికేషన్స్ అయిపోయినాయి. అంటే ఏప్రిల్ తీసేయండి ఇంకా. ఓకే, ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై. నాకు తెలిసినంత వరకు జూలై మిడ్ వీక్ కానీ లేదంటే జూలై ఎండింగ్లో కానీ ఎగ్జామ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే నార్మల్గా మనందరికీ తెలిసిందే హైకోర్టుకి సంబంధించి వెకేషన్ ఉంటుంది. వెకేషన్ తర్వాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జూన్ ఎండింగ్లో మనకి వెకేషన్ మొత్తం మే జూన్ వెకేషన్స్లో కనిపించేసిన జూన్ ఎండింగ్లో కానీ దాని తర్వాత జూలైలో కానీ మనకు కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అవునా? సమ్మర్ హాలిడేస్, వెకేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మనకి జూన్ ఎండ్ కానీ జూలై కానీ మనకి ఎగ్జామినేషన్ కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. అయితే అసిస్టెంట్కి సంబంధించి, ఎగ్జామినర్కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే ఇవి డెస్క్ జాబ్స్. ఓకేనా? డెస్క్ జాబ్స్ అంటే ఏముంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మనకు సంబంధించి రిట్ అనుకుందాము. ఆ రిట్స్కి సంబంధించి ఏదైనా సెక్షన్కి సంబంధించి మీకు వర్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సపరేట్గా ఒక సెక్షన్ ఉంటుంది. రిట్కి సంబంధించి ఒక సెక్షన్ అలాట్ చేశారనుకుందాము. ఓకే, రిట్స్కి సంబంధించి ఏదైనా వేరే వేరే కేసెస్కి సంబంధించి మీకు సపరేట్గా సెక్షన్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ నెల మీరు రిట్స్కి సంబంధించి సెక్షన్ హ్యాండిల్ చేస్తున్నారు అనుకుంటే నెక్స్ట్ మంత్ వేరే సెక్షన్కి సంబంధించి డ్యూటీస్ అలాట్ అవుతాయి. కాకపోతే మీరు డెస్క్ మీదే ఉంటారు. ఓకేనా? సెక్షన్ మారుతుంది కానీ డెస్క్ మాత్రం అదే ఉంటుంది. ఆ డెస్క్లోనే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత మీరు బెంచ్కి వెళ్ళాల్సి వస్తుందా అంటే బెంచ్కి వెళ్ళే ఆస్కారాలు 95% లేవు, 5% ఉన్నాయి. అవును, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది అంటే 5% కొద్దిగా ఉన్నాయి, డెస్క్కి వెళ్ళే ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే కంప్లీట్ డెస్కే ఉండదు. 95% మీరు బెంచ్కి వెళ్ళే ఆస్కారం ఉంటే కంప్లీట్గా మీరు డెస్క్ మీదే ఉండేది
కాదు 95% కేసెస్లో మీకు డిపెండ్స్ అండి. మీరు ఏ సెక్షన్ని హ్యాండిల్ చేస్తున్నారు అండ్ ఏ ఏ జడ్జ్ అండర్లో మీరు మీ సెక్షన్ పడబోతుంది, అతను ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు అనే వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫైల్ హ్యాండ్లింగ్, దాని తర్వాత రికార్డ్ మేనేజ్మెంట్, ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉండాలి. మీ మీ ఏదైతే ప్రొఫైల్ ఏ గవర్నమెంట్ జాబ్లో అయినా సరే మీ ఫైల్ హ్యాండ్లింగ్, రికార్డ్ మేనేజ్మెంట్ ప్రతిదీ కామను. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకోవాలనుకుంటే సెక్యూరిటీ చాలా మంచిగా ఉంటుంది. హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు. మీకు అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లోనే ఎక్కువ ఉంటుంది. బెంచ్కి, కోర్ట్ హాల్కి వెళ్ళే ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. అండ్ శాలరీ విషయానికి వచ్చేస్తే మీకు దగ్గరగా 34-35 వేల వరకు మీకు శాలరీ వస్తుంది. ఓకే, బేసిక్ పే వచ్చేసి 25,220. దీనికి మీకు హెచ్ఆర్ఏ ఒకటి కలుస్తుంది, దాని తర్వాత డిఏ ఒకటి కలుస్తుంది. ఓకే, అయితే హెచ్ఆర్ఏ మీ అందరికీ తెలిసిందే, హయ్యెస్ట్. మనం పనిచేసేది ఎక్కడ? హైకోర్టులో. అంటే మీరు ఎక్కడ ఉండబోతున్నారు? క్యాపిటల్ రీజన్లో ఉండబోతున్నారు. క్యాపిటల్ రీజన్లో హయ్యెస్ట్ హెచ్ఆర్ఏ ఉంటుంది. నియర్లీ 24% దాకా హెచ్ఆర్ఏ ఉంటుంది. మీరు నార్మల్గా చిన్నపాటి ఎక్కడైనా వేరే గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటే మీకు 10% హెచ్ఆర్ఏ, 12% హెచ్ఆర్ఏ, మ్యాక్సిమం 16% హెచ్ఆర్ఏ ఉంటుంది. కానీ క్యాపిటల్ రీజన్లో మనకి 24% హయ్యెస్ట్ హెచ్ఆర్ఏ ఉంటుంది. అందుకే బేసిక్ పే కొద్దిగా తక్కువ ఉన్నా సరే, బేసిక్ పే మీరు అబ్జర్వ్ చేశారనుకుంటే 25,220నే. అవును, ఎంత ఇది మీరు లోకల్లో మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే, కంపారిజన్ చెబుతున్నాను. మీరు నిజంగా చూసుకున్నారనుకుంటే జూనియర్ అసిస్టెంట్ కానీ, లేదంటే ఇప్పుడు మీ దగ్గరలో సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా నియర్లీ 22,000 దాకా వాళ్ళకు కూడా నియర్లీ బేసిక్ పే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఇన్ హ్యాండ్ దగ్గర 30,000 ఆ రేంజ్లో తీసుకుంటూ ఉంటారు. మీకు కూడా బేసిక్ పే అంతే ఉంటుంది. కాకపోతే దీంట్లో ప్రమోషన్ చాలా స్పీడ్గా ఉంటాయి. ఓకే, ఈ 25,220 ఏదైతే బేసిక్ పే ఉందో, ఆర్ఎల్స్ 34,000 ఇన్ హ్యాండ్ ఏదైతే మీకు రాబోతుందో, ఆ ఇన్ హ్యాండ్ మీకు చాలా తొందరగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, దాని తర్వాత పే ఫిక్సేషన్ కూడా ఏపీ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మీకు శాలరీ పడుతుంది. అండ్ హైకోర్టుకి సంబంధించి మీ అందరికీ తెలిసిందే, పాలిటీ చదివే పిల్లలకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో అయితే మన హైకోర్టుకి సంబంధించి శాలరీస్ అన్నీ కన్సల్టేటెడ్ పే నుంచే మీకు మీ ఏదైతే 010 అకౌంట్ ఏదైతే అంటామో దానికి సంబంధించి మీకు శాలరీస్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచే. అండ్ మీ దగ్గర ఒకవేళ లా డిగ్రీ ఉండాలని కాదు, ఉంటే మీరు ప్రమోషన్స్ సెక్షన్ ఆఫీసర్స్ దాకా చాలా సింపుల్గా వెళ్ళిపోతారు. చాలా తొందరగా ఫాస్ట్ గ్రో ఉంటుంది. ఓకే, ఒకవేళ మీ దగ్గర లా డిగ్రీ ఉంటే. లా డిగ్రీ లేకపోతే కొద్దిగా స్లోగానే ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. అయితే దీనికి సంబంధించి అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ కానీ ఏఎస్ఓ దాకా రీచ్ అవుతారు. లా డిగ్రీ ఒకవేళ మీకు లా డిగ్రీ కంప్లీట్ చేయడానికి కూడా ఇస్తారు, ఆస్కారం ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. మీ జడ్జి గారు కానీ, లేదంటే మీకు ఎవరైతే హాలిడే డిక్లేర్ చేసే ఆఫీసర్ ఉన్నారో, మీ డిస్బర్స్మెంట్ డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి మీరు కావాలంటే సెలవు తీసుకోవచ్చు. అండ్ సెలవులకి సంబంధించి మాట్లాడుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకన్నా మీకు ఎక్కువ సెలవులు వస్తాయండి. అవును, ఏపీ హైకోర్టుకి సంబంధించి క్యాలెండర్ చాలా బాగుంటుంది. మీకు టీచర్స్ కన్నా అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వేరే వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళకన్నా మీకు మంచి హాలిడే క్యాలెండర్ కనిపిస్తూ ఉంటుంది. దానికి అదనంగా మీకు 15 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, 30 ఎన్ఎల్ లీవ్స్ కూడా ఉంటాయి. ఓకే, 15 క్యాజువల్ లీవ్స్ అంటే ఏంటి? మీరు ఈ క్యాజువల్ లీవ్స్ ఏవైతే ఉన్నారో, ఏదో హెల్త్ బాగాలేదు, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, మీరు 15 క్యాజువల్ లీవ్స్ వాడుకోవచ్చు. ఒకేసారి వాడుకోవచ్చు అంటే కాదు, దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కంటిన్యూస్గా 7 days పెట్టకూడదు, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయిలేండి. అండ్ 30 ఎర్నల్ లీవ్స్ కూడా ఉంటాయి. ఈ ఎర్నల్ లీవ్స్ కావాలి అనుకుంటే మీరు మీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే మీకు 1 నెల శాలరీ కూడా అదనంగా ఇస్తారు. ఓకేనా? ఇవన్నీ ఒకసారి జాబ్ ప్రొఫైల్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఇది ఓవర్వ్యూ క్లాస్ కదా, ఓవర్వ్యూగానే చెప్తాను. జాబ్ ప్రొఫైల్ కావాలంటే ఒకసారి ఈ హాలిడేస్కి సంబంధించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఒకసారి నాకు చెప్పండి, మీ కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ సమ్మర్ వెకేషన్ కూడా ఉంటుంది. సమ్మర్ వెకేషన్ అంటే 30 రోజులు 40 రోజులు రావులేండి. 1 వారం లేదంటే 10 రోజులు ఉంటాయి, బేస్డ్ ఆన్ ద జడ్జ్.
ఆ జడ్జి గారు ఎప్పుడు సెలవు తీసుకుంటారో అప్పుడే మీకు కూడా సెలవులు ఇవ్వడం జరుగుతుంది ఆ సెక్షన్కి సంబంధించి, ఆ బెంచ్కి సంబంధించి. ఓకేనా? ఎస్. దాని తర్వాత ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నంత పనిభారం అయితే ఉండదు మీకు. ఓకే, హైకోర్టులో మంచిగానే ఉంటుంది, స్టాఫ్ అబండెంట్గానే ఉంటారు, హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మీకు జనరల్ స్టడీసు అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీషు, యాప్టిట్యూడ్ ఇవేమి ఉండవు. హ్యాపీగా ప్రాక్టీస్ డైలీ చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైకోర్టుకి సపరేట్ మెంటార్షిప్ బ్యాచ్ ఒకటి నేను లాంచ్ చేసి పెట్టాను. ఆ మెంటార్షిప్లో జాయిన్ అయ్యారనుకుంటే మీకు మార్నింగ్, ఈవినింగ్ ప్రతిదీ మీకు మంచిగా ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఒకసారి నేను ఆల్రెడీ ఈ వీడియోలో నేను మీకు యాడ్ కూడా వచ్చి ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉంటుంది మన మెంటార్షిప్ కోర్సెస్, హై ఈల్డ్ కోర్సెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఎగ్జామ్కి ఎంత కావాలో అంత ప్రిపేర్ చేయించే బాధ్యత నాది. కాకపోతే మీ దగ్గర రోజుకి 4 గంటల నుంచి 5 గంటల సమయం ఉంది. అండ్ నేను చెప్పిన షెడ్యూల్ మీరు ప్రాపర్గా మీకు డే 1 నుంచి చేంజ్ కనిపించేస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఒకసారి ఏపీ హైకోర్టు వీడియో కోర్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది, అండ్ మెంటర్షిప్ కోర్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ప్రాక్టీస్ మాక్ టెస్ట్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు టాపిక్ చదివామనుకుంటే దానికి సంబంధించి 5ో 10ో ఎన్నో కొన్ని క్వశ్చన్స్ అయితే చేసేయాల్సిందే. చేస్తేనే నువ్వు ఫైనల్గా వెళ్ళగలవు, లేదంటే కష్టమవుతుంది. ఓకేనా? సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను క్లియర్గా చెప్పేశాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. మొత్తం ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యా అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఎస్, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ, ఐఎమ్ హియర్ టు ఆన్సర్ యూ. ప్రతి కామెంట్ నేను చదువుతాను, ప్రతి కామెంట్ రిప్లై నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, వీడియోకి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.